Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. First of all, welcome back to me also. ఎందుకంటే ఇది లాస్ట్ వీడియో చేసి ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. అయినో మీరు చాలా రోజుల క్రితమే చెప్పాను నేను ఇంకొక వీడియో తీస్తాను, మీరందరూ వెయిట్ చేస్తుంటారు అనుకుంటాను. మా పాత ప్లేస్ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాము, గార్డెన్ మూవ్ అవుతుందని చెప్పాను కదా. సో గార్డెన్ మూవ్మెంట్ అంటే చిన్న విషయం కాదని మీ అందరికీ తెలుసు, గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం గార్డెన్ని మొత్తానికి ఫైనల్గా మూవ్ చేసాము. సో మూవ్ చేసి ఇక్కడ అన్నిటినీ ఆల్మోస్ట్ అన్నీ సర్వైవ్ అయినాయి, ఎక్సెప్ట్ ఫ్యూ రోజెస్ మాత్రం కొన్ని పోయినాయి. అది తప్ప మిగతావి ఐ కెన్ సే 95% సస్టైన్ అయినాయి యాజ్ ఇట్ ఈస్గా. సో అన్నీ ఈ పైన టెర్రస్ మీదకి చేర్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గార్డెన్ ఐ కెన్ సే ఒక 50-60% సెట్ అయింది. కాకపోతే ఏంటంటే వాటి ప్లేసులకు మార్చాము, ఇంకొంచెం ప్రాపర్గా స్ట్రక్చర్గా చేయాల్సింది ఉంది. బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక మేనేజబుల్ కండిషన్లోకి గార్డెన్ ఉంది ఇప్పుడు. సో ఈ మొక్కలన్నీ చాలా ఆరోగ్యంగానే ఉంటున్నాయి. బట్ వింటర్కి రెగ్యులర్గా వచ్చేటువంటి ఒక జనరల్ ప్రాబ్లము పేనుబంక, అపిడ్స్. సో దిస్ వన్ వీ కెనాట్ అవాయిడ్. అది ఇక వింటర్ రాగానే ఆటోమేటిక్గా మనకి పేనుబంక అనేది చిక్కుడు మొక్కలన్నిటికీ వచ్చేస్తుంది. తోటకూర ఉంటే తోటకూర మనకి విత్తనాలు వచ్చేటువంటి ఉంటుంది కదా, ఆ కంకి దగ్గర అక్కడ కూడా కనిపిస్తుంది. తర్వాత ఈవెన్ చామంతి దగ్గర కూడా కనిపిస్తుంది. సో ఇట్లా మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ 3 కేటగిరీలు మన దగ్గర ఉన్నాయి. చిక్కుడు ఉంది, తోటకూర ఉంది అండ్ చామంతి ఉంది. వీటన్నిటి మీద యాజ్ యూజువల్ మనకి వింటర్ రాగానే ఈ పేనుబంక కనిపించింది. సో ఎట్లా చేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఒక ఆయుధం ఉంది మన దగ్గర. అంతకుముందు అంటే రకరకాలుగా మనం ప్రయత్నించాం, కాకపోతే మనకి ఇప్పుడు రీసెంట్గా వీ స్టార్టెడ్ అసోసియేటెడ్ విత్ శాండ్రా ఆర్గానిక్స్. వాళ్ళ దగ్గర మన దగ్గర ఇప్పుడు వాళ్ళ తాలూకు ఒక ప్రోడక్ట్ ఉంది, దీన్ని పాస్మైట్ అంటారు. ఈ పాస్మైట్ అనేది మెయిన్గా ఈ సకింగ్ పెస్ట్ ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఎట్లాంటి పెస్ట్స్ ఉన్నాయో అట్లాంటి పెస్ట్స్ అన్నిటినీ అవాయిడ్ చేయడానికి, వాటిని నిర్మూలించడానికి ఉన్నటువంటిది ఇది పాస్మైట్. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ బుల్లెట్ లాగా చాలా ప్రమాదకరమైంది, స్పెషల్లీ ఆ పేనుబంకకి. సో వీటిని ఏంటంటే ఇది ఒక 1 ml per లీటర్ చొప్పున నీళ్ళల్లో కలిపి వీటన్నిటి మీద స్ప్రే చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే మనకి పేనుబంక కనిపిస్తుందో అక్కడంతా మనం ఇది స్ప్రే చేస్తే ఒక మీడియం సైజ్గా పట్టిందంటే 1-2 సార్లకు పోతుంది. ఇంకొంచెం బాగా పట్టింది, ఇప్పటికే ముదిరిపోయింది అంటే ఇంకొకసారి ఎవ్రీ వీక్కి ఒక రౌండ్ మనం స్ప్రే చేస్తూ ఉంటే, ఈవెన్ 2-3 డేస్కి ఒకసారి అయినా సరే ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే దాని ఇంటెన్సిటీని బట్టి మనకి చాలా తొందరగా ఈ పేనుబంకని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఏమాత్రం కొంచెం రాగానే స్ప్రే చేస్తే మనం అంత హెవీగా కొట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఇవన్నీ ఆర్గానిక్, సో దీంట్లో కెమికల్స్ ఉండవు. మనం మళ్ళీ ఇంత కెమికల్ మనం ఆర్గానిక్ పెంచుకొని కెమికల్ పెస్టిసైడ్స్ కొడుతున్నామా అంటే అలాంటి భయం ఏమీ లేదు. దిస్ ఇస్ అ ప్యూర్లీ ఆర్గానిక్ పెస్టిసైడ్. సో ఇది పాస్మైట్ అనేది అన్ని రకాలైనటువంటి సకింగ్ పెస్ట్స్కి ఉపయోగపడుతుంది. సకింగ్ పెస్ట్స్ అంటే మనకి ఈ ఇప్పుడు చెప్పినటువంటి పేనుబంక ఒకటి, లేదంటే ఈ మిల్లీ బగ్స్, ఇప్పుడు ఈ పిండి నల్లి అంటారు, తెల్లగా మందార వాటి మీద వస్తుంది. అండ్ ఈవెన్ వంగ మీద కూడా వస్తుంది, అవన్నీ పిండి నల్లి, వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ పాస్మైట్ అనేది 1 ml per 1 లీటర్, 1 లీటర్కి 1 ml చొప్పున మనకి ఎన్ని రకాలు కావాలో. జనరల్గా ఒక బకెట్ అంటే మనకి జనరల్గా వచ్చే ప్లాస్టిక్ బాటిల్స్ ఒక 20 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి. 20 లీటర్స్ వాటర్ చొప్పున తీసుకుంటే మనం గార్డెన్ మొత్తం అయినా కొట్టుకోవచ్చు. ఇది ప్రివెంటివ్గా కూడా కొట్టినా కూడా మనకి అది రాకుండా ఉంటుంది, వచ్చిన తర్వాత కొడితే కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇది దీంతో పాటుగా మనకి జనరల్గా పెస్ట్స్ అనేవి ఇంకొక రకమైన పెస్ట్స్ కూడా ఉంటాయి. క్యాటర్పిల్లర్స్ అంటే ఈ గొంగళి పురుగులు, రకరకాలైనటువంటి ఈ పాకే పురుగులు, తర్వాత ఈ వైట్వి ఎగిరేటువంటి చిన్న ఫ్లైస్, అలాంటి మిగతా వాటన్నిటికీ ఇంకొకటి ఉంది, అది ప్లాంట్ గార్డ్ అని ఇంకొకటి ఉంది. ఇదేమో స్పెషల్లీ పాస్మైట్ సకింగ్ పెస్ట్కి, రెండోది ప్లాంట్ గార్డ్ అనేది మిగతా రకాలైనటువంటి పెస్ట్స్కి. అది కూడా చూపిస్తాను. ఇది కాకుండా మన దగ్గర వెరైటీగా 3 రకాలైనటువంటి కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ పాస్మైట్తో పాటు ఇందాక చెప్పినట్టుగా 2 రకాలైనటువంటి ఇంకొక పెస్ట్ కంట్రోల్ ఉన్నాయి. ఒకటి ప్లాంట్ గార్డ్. ఈ ప్లాంట్ గార్డ్ అనేది ఈ సకింగ్ పెస్ట్ కాకుండా మిగతా ఉండేటువంటి అన్ని
ఈ గొంగళి పురుగులు అట్లాంటివి వేరేటువంటి మిగతా పెస్ట్లన్నిటికీ పనిచేస్తుంది. తర్వాత నీమో అని ఇంకొకటి ఉంది, నీమ్ ఆయిల్. జనరల్గా మనం నీమ్ ఆయిల్ అన్నీ కొడతాము. నీమ్ ఆయిల్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే నీమ్ ఆయిల్ అనేది ఒక ఎగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే గుడ్డు దశలో ఉండగానే అది కంట్రోల్ చేస్తుంది. ఇవేమో పెస్ట్ తయారైపోయిన తర్వాత పెస్ట్ని కంట్రోల్ చేస్తాయి. నీమ్ ఆయిల్ అనేది గుడ్డు స్టేజ్లో ఉండగా కంట్రోల్ చేస్తుంది. అంటే ఒకసారి జనరల్గా మనకి ఆకు వెనకాల గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతాయి పురుగులు. ఆ ఆకు వెనకాల పెట్టినటువంటి గుడ్డుకి మనం స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా మొత్తం ఆకు మొక్క పైనుంచి కింద దాకా తడిసేటట్టుగా కొట్టాలి. స్ప్రే చేసేటప్పుడు ఆకు కింద తడిసేటట్టుగా కొడితే, ఎందుకంటే అక్కడే గుడ్లు పెడతాయి జనరల్గా. కొన్నేమో ఇట్లా ఆకుని ఇలా తిప్పేసేసి లోపల పెడతాయి, కొన్నేమో ఆకు కింద అట్లా పెట్టేసి వెళ్తాయి. కాబట్టి అన్ని రకాలు కవర్ అయ్యేటట్టుగా ఫస్ట్ ఒక్కసారి మనకి పెస్ట్ వచ్చింది అనుకుంటే అన్ని సాధ్యమైనంత వరకు ఆకులు స్టెమ్స్ ప్రూనింగ్ అంతా చేసేసిన తర్వాత వాటిని కొంచెం దూరంగా పడేసేసి ఒక బిన్లోకి తీసుకొని అప్పుడు పూర్తిగా మొక్క పైనుంచి కిందకి తడిసేటట్టుగా ఎప్పుడైనా స్ప్రే చేసుకోవాలి. అట్లా చేసేటప్పుడు 1 ml పాస్మైట్, 1 ml ప్లాంట్ గార్డ్, 2 ml నీమ్ ఆయిల్. సో ఈ కాంబినేషన్లో మీరు ఒక 1 లీటర్ చొప్పున ఈ 3 కలిపితే మనకి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి అన్ని లీటర్స్ కలుపుకోండి ఈ రేషియోలో. అది కలిపిన తర్వాత స్ప్రే చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని మా గార్డెన్లోనే ఆల్రెడీ చిక్కుడు ఉన్నాయి. ఆ చిక్కుడుకి వచ్చినటువంటి దీనికి ఒక రౌండ్ ఆల్రెడీ నేను మొన్న కొట్టాను. ఈ 3 కాంబినేషన్లోనే పాస్మైట్, ప్లాంట్ గార్డ్ అండ్ నీమో, ఈ కాంబినేషన్లో ఒక 16 లీటర్స్ది స్ప్రేయర్ ఉంటుంది మన దగ్గర. సో దాంతో కొట్టాను, గార్డెన్ అంతా కొట్టాను. ఐ కెన్ సీ గుడ్ రిజల్ట్. ఆల్రెడీ ఆ పెస్ట్ మొత్తం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక 1-2 టైమ్స్ కొట్టాలి. ఈ మిగతా సర్దే దాంట్లో నాకు కొంచెం ఎర్లీగా కొట్టాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక 2 టైమ్స్ అన్న మినిమం కొడితే కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మీకు ఒకసారి ఎక్కడెక్కడ ఇది పెస్ట్ పట్టిందో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఈ ఏరియా మొత్తం ఇది తోటకూర ఇందులో వేసాను, ఇక్కడంతా పట్టింది. ఈ బ్యాక్ సైడ్ ఆకుకి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇదంతా ఉంది, ఇక్కడ ఉంది, ఇట్లా పట్టింది. ఇది చాలా వరకు ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఇవన్నీ పడిపోయినాయి చూడండి కింద దాకా. ఇదంతా ఆల్రెడీ చచ్చిపోయి పడిపోయింది ఇదంతా. ఇలాగా ఇప్పుడు నేను ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ ఇంకొక రౌండ్ స్ప్రే చేస్తాను. ఇట్లా 2-3 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే ఒక 2-3 టైమ్స్ మనం స్ప్రే చేసుకుంటే ఇనిషియల్గా పట్టినటువంటిది పోతుంది. ఆ తర్వాత మనం వీక్లీ వన్స్ అట్లా చేసుకోవచ్చు. ఇది తోటకూరకి బాగా పట్టింది, ఈ కంకి మొదల దగ్గర ఇదంతా బాగా పట్టింది. దీని తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, ఇదంతా ఇది చిక్కుడు. ఇక్కడ ఇట్లా ఇప్పుడు నేను చూపించుకుంటూ పోతే ఈ పాదు అంతా పట్టేసింది. సో మొన్న ఒక 2 డేస్ అయింటుంది స్ప్రే చేసి, కంప్లీట్గా స్ప్రే చేస్తున్నాము. ఇది చచ్చిపోయింది కూడా దీనికి అతుక్కొని ఉంటుంది ఇప్పుడంతా, ప్రస్తుతానికి ఈ ఆకుకంతా అతుక్కొని ఉంది. ఇప్పుడు ఇందులో గుడ్డు ఇంకేమైనా ఉన్నా కూడా మళ్ళీ అదే సేమ్ ఇందాక చెప్పిన కాంబినేషన్ ఉంది కదా, పాస్మైట్, ప్లాంట్ గార్డ్, నీమో, ఆ కాంబినేషన్ పెట్టి ఒక్కసారి మళ్ళీ స్ప్రే చేస్తే ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ చిక్కుడు ఉంది, ఇక్కడ తోటకూర, ఇక్కడ మళ్ళీ చిక్కుడు, ఇక్కడ కూడా ఉంది ఈ చిక్కుడు కూడా, ఇది కూడా పాకిచ్చాము. ఇవన్నీ కొత్తగా వేసిన పందిళ్ళు ఇవి, ఇప్పుడిప్పుడే పాకుతుంది వీటికి. ఇది పందిరి పాకుతుంది, అట్లాగే పాస్మైట్ ఇది కూడా పట్టేసింది, పెయిన్ బంక్ కూడా పాకేసింది. సో నేను మీకు ఈ పెస్ట్ కంట్రోల్ ఒకటే కాకుండా మిగతా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. అవి నేను మీకు ప్రోడక్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు ఒకసారి ప్రోడక్ట్స్ చూద్దాం. సో ఇప్పుడు ఇవి నేను మీకు చెప్తున్నటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు నేను ఇందాక చూపించింది మీకు ఇది పాస్మైట్. ఈ పాస్మైట్ తర్వాత ప్లాంట్ గార్డ్ అన్నాను కదా, అది ఇది ప్లాంట్ గార్డ్. అండ్ ఇది వచ్చి నీమో. ఈ 3 కాంబినేషన్, పాస్మైట్, ప్లాంట్ గార్డ్ అండ్ నీమో, ఈ 3 కాంబినేషన్ మనకి పెస్ట్ కంట్రోల్. ఈ పెస్ట్ కంట్రోల్వి మనకి 3 కలిపి స్ప్రే చేసుకుంటాము. ఈ 3 లిక్విడ్ ఫామ్లోనే ఉంటాయి. తర్వాత వచ్చి సాయిల్ ట్రీట్మెంట్. సాయిల్ ట్రీట్మెంట్కి మనకి 3 రకాలు ఉన్నాయి ఐటమ్స్. సో మెయిన్గా మనం సాయిల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే వాటికి ఈజీ యూసేజ్ కోసం బయోమిన్ ఒకటి, తర్వాత వీగో రూట్ అనే ఈ 2 గ్రాన్యువల్స్.
చాలా ఈజీ యూసేజ్. ఒక సుమారుగా మనం పాట్ సైజుని బట్టి 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు, మరీ పెద్దది అయితే కొంచెం 3 స్పూన్లు అట్లా వేసుకోవచ్చు. పళ్ళ మొక్కలు అయితే కొంచెం పెద్ద టబ్బులు పెట్టుకుంటారు కదా, డ్రమ్స్ కానీ అట్లాంటివి అయితే ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇది బయోమిన్ జిఆర్ అనేది ఒక ఇది గ్రాన్యువల్, విగోరూట్ గ్రాన్యువల్, తర్వాత ఎల్ఎస్డబ్ల్యూ అనేది లిక్విడ్ సీవీడ్. నేను వీటి గురించి ఇండివిజువల్గా మీకు డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. బట్ ఈ 3 వచ్చి మనకి సాయిల్ ట్రీట్మెంట్. తర్వాత లక్ష్మీ పోషక్, ఈ 2 గ్రోత్ కోసం. స్పెషల్గా ఇది స్ప్రే ఉంటుంది. లక్ష్మి అనేది అది లిక్విడ్ ఫామ్, తర్వాత పోషక్ అనేది పౌడర్ ఫామ్. ఆ 2 కూడా మిక్స్ చేసి మనం స్ప్రే చేస్తాం. ఇది ఏంటంటే స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద డైరెక్ట్గా అది ఫుడ్ తీసుకోవడానికి, చాలా ఫాస్ట్ గ్రోత్ ఇవ్వడానికి, ఏదైనా మనకి పూత వచ్చి నిలవట్లేదు, లేకపోతే పువ్వు చిన్నదిగా వస్తుంది, కాయ చిన్నగా వస్తుంది, వాటిని పెంచుకోవాలి, అట్లా గ్రోత్ గురించి ఈ పోషక్ అండ్ లక్ష్మి. తర్వాత మ్యాక్స్ గ్రీన్ అనేది ఇది ఎప్సమ్ సాల్ట్, ఇది కూడా సాయిల్ ట్రీట్మెంట్లోకి వస్తుంది. ఇది కూడా మనం ఒక కాంబినేషన్లో విగోరూట్, బయోమెన్ అండ్ ఎల్ఎస్డబ్ల్యూ, మ్యాక్స్ గ్రీన్, ఎప్సమ్ సాల్ట్, ఈ 4ని మనం సాయిల్ ట్రీట్మెంట్కి వాడతాము. ఇట్లా 3 కేటగిరీస్లో మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం ఫర్దర్గా ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ ఎట్లా వాడుతున్నాము, అది చేస్తే మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా ఉంటుంది మొక్క, ఇవన్నీ మనం ఇండివిజువల్గా వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సీజన్లో మనకి మెయిన్గా కావాల్సింది ఈ పేనుబంక వీటికి ట్రీట్మెంట్ కోసం. కాబట్టి ఇది ఎవరైనా కావాలి అనుకుంటే మీకు నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీరు ఆర్డర్స్ తీసుకొని దాంట్లో డీటెయిల్స్ చెప్తారు, ఎట్లా వాడాలి ఏంటి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, మీ మొక్క కండిషన్ ఏంటి చెప్పినా కూడా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ మీద కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, అండ్ దెన్ యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్. వాట్సాప్లో మెసేజ్ పంపించవచ్చు, లేదంటే కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. అది సిటీలో ఆల్మోస్ట్ హైదరాబాద్లో సిటీలో ఎక్కడ ఉన్నా సరే, ట్విన్ సిటీస్లో ర్యాపిడో ద్వారా పంపించేస్తాము. ఒకవేళ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. సో ప్రోడక్ట్ ఎంఆర్పి మీద మీకు డీటెయిల్స్ ఇస్తాం జరుగుతుంది. అది డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి, అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ద సేల్స్ మీరు మొబైల్తో మాట్లాడినప్పుడు మీకు అందించడం జరుగుతుంది. బట్ మీకు కావాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి, రైట్? సో మీరు కూడా ఈ పెస్ట్ అంతా బాగా కంట్రోల్ చేసి మొక్కలన్నీ బాగా పెంచుకుంటారని, మంచి హార్వెస్ట్లు తీసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.